హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హస్తన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 5/2/2026. ఈరోజు వచ్చేసరికి గురువారం. ఈరోజు బ్యాడిగి, గుంటూరు, వరంగల్, ఖమ్మం మార్కెట్ల గురించి అయితే మనం వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్క రైతు మిత్రుడు నాకు చూస్తున్నారు. ఈరోజు బ్యాడిగి మార్కెట్లో ఏం జరిగిందో మీ మాదిరే 10 మంది తెలుసుకోవాలి, ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ అనుకుంటే ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి అన్న. ఖచ్చితంగా కంటెంట్ నచ్చితే మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు అయితే మాత్రం బ్యాడిగి మార్కెట్కు 75,000 బస్తాలు కొత్త అయితే రావడం జరిగింది. ఏసీ బస్తాలు అయితే మాత్రం దగ్గర 25,000 బస్తాలు అయితే రావడం జరిగింది. ఈరోజు మార్కెట్ మిరాకిల్ జరిగినాయి. ఈరోజు మొత్తం చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. వరంగల్ మార్కెట్కి అయితే ఈరోజు 12,000 బస్తాలు రావడం జరిగింది. ఈరోజు అన్ని మార్కెట్లు కొంచెం స్లో అన్న. మిగతా మార్కెట్లు చూసుకుంటే గుంటూరు కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ ప్రతి ఒక్క మార్కెట్ అయితే మాత్రం ఈరోజు స్లో. గుంటూరు మార్కెట్కి ఈరోజు ఏసీ బస్తాలు 85,000 బస్తాలు వచ్చినాయి. అదే గుంటూరుకు కొత్త అయితే మాత్రం 70,000 బస్తాలు వచ్చినాయి. గుంటూరు కూడా ఈరోజు స్లోనే. ఖమ్మం మార్కెట్కు దగ్గర ఈరోజు 25,000 బస్తాలు కొత్తవి వచ్చినాయి. ఏసీ బస్తాలు అయితే 4,000 బస్తాలు వచ్చినాయి. ఇది ఓవరాల్గా మార్కెట్లకు వచ్చిన సరుకు అయితే ఆ విధంగా ఉంది. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు బ్యాడిగి మార్కెట్లో దగ్గర కడ్డీ చూసుకుంటే మనకు 40,000 కానించి 80,000 వరకు, 40,000 కానించి 80,000 వరకు ఈరోజు హయ్యెస్ట్ రేట్ వచ్చేసరికి 80,000 వేసారన్న. నేను చెప్తూనే ఉన్నా, మార్కెట్ బ్యాడిగిలో ఖచ్చితంగా అమ్ముకోవడానికి అనుకువైన మంచి రేట్ ఇది. చాలా వరకు చాలా మంచి రేట్ అన్న. ఇంకా 1,00,000 పోద్దా, ఇంకా దాటిపోద్దా, లేకపోతే 85 అయిద్దా అంటే అన్న, మనం ఒక నెల ఆపుకుంటే ఎంత వస్తుందో లెక్కేసుకోండి. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ప్రతిరోజు చెప్తూనే ఉన్నా, మీకు అవేర్నెస్ కోసం నేను చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. రైతు బాగుపడాలంటే సరుకు ఈ సంవత్సరం ప్రతి ఒక్క రైతు అమ్ముకోండి అన్న. మాకు ధైర్యం ఉంది, మాకు డబ్బులకు ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు మీరు స్టాక్ పెట్టాలనుకుంటే పెట్టుకోండి. ఇబ్బంది ఉండి మళ్ళీ స్టాక్ పెట్టాలంటే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఉంటుందో మీరు ఇంకా ఊహించలేరు. ఆ విధంగా వేయడానికి రైతులు అప్పుడే పొలాలు గుత్తగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా కడ్డీ బ్యాడిగి చూసుకుంటే ఈరోజు అది కూడా 40,000 కానించి ఈరోజు 68,500 వరకు ఈరోజు వేయడం జరిగింది. 68,500 కడ్డీ బ్యాడి. మనకు 40,000 కానించి 50,000 కొన్ని క్వాలిటీలు, 60,000 కొన్ని క్వాలిటీలు, 68,500 కొన్ని క్వాలిటీలు. అదే మనకు 2043 చూసుకుంటే మనకు 30,000 కానించి 45,000 వరకు ఈరోజు 2043. 30,000 కానించి 45,000, 50,000 మార్క్ ఖచ్చితంగా. 2043 50,000 మార్క్ అయితే ఖచ్చితంగా క్రాస్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకా పెరుగుద్దా అంటే అది ఆశ, మీ ఇష్టం అన్న. అమ్ముకోవాలి. చాలామంది నాకు ఫోన్లు చేసిన వాళ్ళు, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, 2043 కొంచెం గడ్డన పడే అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు మొత్తం అన్న సగం అమ్ముకోండి, సగం ఉంచుకోండి. నేను చెప్తా ఉన్నా, మీకు ధైర్యం ఉంది, మాకు ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఉంచుకోండి. లేదు మాకు కొంచెం సమస్యలు ఉన్నాయంటే ఆ సమస్యలోంచి మైండ్ రిలీఫ్ రావాలంటే మీకు 20,000 అమ్మవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు 45,000 ఉంది, 40,000 అమ్ముకోండి. లేదంటే 35,000 అమ్ముకున్న మీరు అనుకున్న టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఖచ్చితంగా అమ్ముకోండి. 5531 ఇది హైయెస్ట్ రేట్ అన్న నాకు తెలిసి. ఇంకా 30,000 టచ్ అవుతా అంటే మనం టచ్ అవుతాం మళ్ళీ ఆఖరికి. ఎందుకంటే నేలకు ఖచ్చితంగా మనం దిగు రావాల్సింది. ఎందుకంటే 3 సంవత్సరాలు 12 నుంచి 13,000 ఉన్నది. అది కొంచెం మనసులో పెట్టుకోండి. ఎందుకంటే మన బ్రెయిన్లో ఆలోచనలు ఖచ్చితంగా తిరుగుతూ ఉండాలి. 27,000 నేను అమ్ముకోకుండా ఇంకా ఆలోచన చేద్దాం, లోపల పెడదాం, ఇంకా రకరకాల ఆలోచనలు చేయాలనే ఆలోచన, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు మాత్రం దాని చోలి వెళ్ళొద్దు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మాకు ఇంకా మార్కెట్ వస్తుందని ఆశ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం దాని వైపు వెళ్ళండి. 26,000తో పెట్టిన వాళ్ళు 5531 చాలామంది దెబ్బతిన్నారు. అందుకోసం చెప్తా ఉన్నాం. డీడీ చూసుకుంటే మనకు 20,000 కానించి 30,000 వరకు ఈరోజు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. డీడీ కూడా మంచి రేట్ అన్న. దగ్గర 17,000 పెరిగింది. ఒక జనవరి నెల మొత్తం చూసుకుంటే 17,000 మార్కెట్లో పెరగడం అయితే జరిగింది. రుద్ర బ్యాడిగి 30,000 కానించి 40,000 వరకు వేశారు. సూపర్ 10 గుంటూరు వెరైటీ మనకు 21,000 కానించి 23,000 వరకు వేశారు. సర్పన్ 102 చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ విపరీతంగా వేసే వెరైటీ ఏంటంటే సర్పన్ 102 విపరీతంగా వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం మనకు 40,000 కానించి 47,000 వరకు వేయడం అయితే జరిగింది. కడ్డీ తాలు చూసుకుంటే 9,000 కానించి 11,000, 5531 తాలు 11,000 కానించి 13,000, 5531 కలగలుపుల తాలు 15,000 కానించి 17,000. అదే ఏసీ బస్తాలు 25,000 బస్తాలు వస్తే
డబ్బి బ్యాడ్కి 42,000 కానించి 50,000 వరకు వేశారు. 55 కూడా వేయడం జరుగుతూ ఉంటుందన్న. 2043 20,000 కానించి 35,000 వరకు మార్కెట్లో వేయడం జరుగుతుంది. ఇంకా 20,000 కానించి కూడా కొన్ని 2043 వేయడం జరుగుతుంది. కడ్డీ బ్యాడ్కి చూసుకుంటే మనకు 30,000 కానించి 43,000 వరకు వేశారు. 553 20,000 కానించి 25,000 26,000 వరకు కూడా మార్కెట్లో వేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా బ్యాడ్కి మార్కెట్ పరిస్థితి అన్న. ఇప్పటికీ ఛానల్ చూస్తుండి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉండి బ్యాడ్కి పరిస్థితి ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వరంగల్ మార్కెట్ 12,000 బస్తాలు వస్తే తేజాలు ఏసీ బస్తాలు 17,000 కానించి 18,500, 341లు 18,000 కానించి 22,000, వండర్ హార్ట్లు 27,000 కానించి 33,500, దీపిక 25,000 కానించి 27,500, కొత్త అయితే మాత్రం 7,000 వచ్చినాయి. తేజాలు 18,000 కానించి 19,500, 341లు 23,000 కానించి 26,700, వండర్ హార్ట్లు 32,000 కానించి 38,000, టమోటా మిర్చి మనకు 40,000 వరకు వేస్తారు. ఎల్లో మిర్చి 37,000 కాంచి వేయడం జరిగింది. గుంటూరు మార్కెట్ పరిస్థితి అయితే ఈరోజు ఏసీ బస్తాలు 80,000 బస్తాలు వచ్చినాయి. మనకు తేజాలు 16,000 కానించి మనకు 18,500 వరకు వేస్తారు. 355 బ్యాడ్కి 20,000 కాంచి 21,000, 2043 మనకు 25,000 కాంచి 32,000, నెంబర్ 5లు 20,000 కాంచి 23,000, 341 20,000 కాంచి 23,000, మనకు 334 సూపర్ 10 19,000 కాంచి 23,500, ఆర్మూర్ 17,000 కాంచి 18,500, రోమియో 6 17,000 కాంచి 18,500, క్లాసిక్ 17,000 కాంచి 19,000, డీలక్స్ అయితే 19,500, తేజ తాలు 10,000 కాంచి 11,000, సీడ్ తాలు మనకు 10,000 కాంచి 14,000 వరకు కూడా వేయడం జరుగుతుంది. గుంటూరు మార్కెట్ కొత్త 70,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 16,000 కాంచి 19,000, ఎక్కువ శాతం 17,000 కాంచి 18,500, 355 బ్యాడ్కి 21,000 కాంచి 22,500, సింజంటా 553 20,000 కాంచి 25,000, డీడీలు 24,000 కాంచి 26,500, 341లు 22,000 కాంచి 25,500, భద్రాచలం రకాలు 22,000 కాంచి 24,500, నెంబర్ 5లు 21,000 కాంచి 24,500, 273 కుబేరా 20,000 కాంచి 23,500, 334లు సూపర్ 10 19,000 కాంచి 23,500, ఆర్మూర్ 17,000 కాంచి 18,500, మనకు రోమి 26 17,000 కాంచి 18,500, షార్పుల విషయానికి వచ్చరికి 16,000 కాంచి 18,000, బంగారం 19,000 కాంచి 22,500, బుల్లెట్లు 19,000 కాంచి 22,500, ఎల్లో మిర్చి 30,000 కాంచి 36,000. రోజు గ్రాఫ్ పడిపోతూ ఉంది. దాన్ని బట్టి మీకు చెప్పేది ఎందుకంటే మార్కెట్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం పెరుగుతున్న ఆశతోటి మైండ్లో ఉంచుకోకూడదు. ఎందుకనంటే 50,000 టచ్ అయ్యింది అనుకున్నారు. ఎల్లో మిర్చి పడిపోయింది. మార్కెట్లో అటువంటి జరుగుతూ ఉంటాయి. తేజతాలు 12,000 కాంచి 13,500, మనకు సీడ్తాలు 9,000 కాంచి 15,500. టోటల్ మార్కెట్ అయితే మాత్రం ఈరోజు స్లోగా నడిచింది. గుంటూరు, వరంగల్, ఖమ్మం అయితే మాత్రం ఈరోజు 25,000 బస్తాలు వచ్చినాయి. మనకు తేజాలు 19,700 వేశారు. 18,000 కాంచి 19,000, తాలు 11,000 కాంచి 13,000, ఏసీ 4,000 బస్తాలు వచ్చినాయి. 19,500 అయితే వేయడం అయితే జరిగింది. ఇది ఓవరాల్గా మనకు గుంటూరు, వరంగల్, ఖమ్మం బ్యాడ్గి మార్కెట్ల పరిస్థితి ఆ విధంగా ఉంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పటికైనా ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఫాలో చేయకుండా ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.